Z4 న్యూస్. ఆదిత్య 369 1991లో వచ్చినటువంటి తెలుగు సినిమా ఆదిత్య 369. బాలకృష్ణ హీరోగా ఉన్నటువంటి ఈ సినిమా టైం మిషన్కి సంబంధించిన సినిమా. అంటే టైం మిషన్లో గనక మనం వెళ్ళినట్టయితే గతంలోకి వెళితే గతం ఎలా ఉంటుంది అనేది ఒక అంశం అయితే, భవిష్యత్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక అంశంగా ఈ సినిమా ఉంటుంది. చాలామంది ఈ సినిమా చూసి ఉంటారు. ఆ సినిమాలో శ్రీకృష్ణదేవరాయ కాలంకి ఆదిత్య 369 సినిమాలో ఆ టైం మిషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అప్పటి పరిస్థితులు ఎలా ఉండే, అక్కడి ప్రజలు ఎలా ఉండే, వారి వేషధారణ ఎలా ఉండే అనేది గమనిస్తే మనం చూపిస్తారు ఆ సినిమాలో. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైం మిషన్లో భవిష్యత్తుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే అనుకోకుండా జరిగి భవిష్యత్తుకు వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తు అంటే 1991లోనే ఒక అత్యద్భుతమైన టెక్నాలజీ తోటి తీసినటువంటి సినిమా ఆదిత్య 369. అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చూపిస్తారు మనకి. ఆ భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కూడా అంతరించిపోయి, ప్రపంచం భూభాగంలో అంటే భూ ఉపరితలం పైన యుద్ధాలు జరిగి అనేక రకాల విధ్వంసాలు జరిగి, ఆ విధ్వంసాల కారణంగా భూ ఉపరితలం పైన ప్రజలు జీవించలేని పరిస్థితి ఉంటుంది. భూ ఉపరితలం అంటే భూమి మీద జీవించలేని పరిస్థితి ఉంటే భూగర్భంలో నగరాలు నిర్మిస్తారు. అంటే 1991లోనే ఒక ఊహించి తీసినటువంటి సినిమా అది, ఒక ఫ్యాంటసీ సినిమా. అక్కడ సినిమాలో మనకు చూపిస్తారు అండర్ గ్రౌండ్లో, అంటే బయటకు వస్తే బతకలేని పరిస్థితి ఉంటుంది, వాతావరణం మారిపోతుంది, అణుబాంబులు జరిగి యుద్ధాలు జరిగి న్యూక్లియర్ పవర్ తోటి విధ్వంసాలు జరిగి చూపిస్తారు. అక్కడ అండర్ గ్రౌండ్లో నగరాలు ఎలా ఉంటాయి, అండర్ గ్రౌండ్లో అప్పటి ప్రజలు అంటే భవిష్యత్తులో ప్రజలు ఏమేమి తింటారని చూపించే సినిమా అది. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నాము అని అంటే, మనం నిన్న వర్తమాన అంశం ఒకటి చూస్తున్నాం, ఇరాన్కి సంబంధించిన అంశం. ఇరాన్ ఏం చేసింది, ప్రపంచంలోకెల్లా అత్యద్భుత టెక్నాలజీ మాకే ఉన్నదని చెప్పేసి భూ ఉపరితలం నుంచి 500 మీటర్ల లోతులో, అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోతులో మేము ఒక నగరాన్ని నిర్మించినాం. ఆ నగరం అనేది అద్భుతమైన నగరం ఉన్నది. ఇదే కాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో మేము కూడా అండర్ గ్రౌండ్ సిటీస్ని నిర్మించినాం అని చెప్పి ఒక 85 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. అది చూద్దాం. ఇదే మనకు వాళ్ళు విడుదల చేసిన వీడియో. ఈ ఫోటోలో చూసినట్టయితే అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్లో వీళ్ళిద్దరూ ఇరాన్కి సంబంధించిన ముఖ్య నాయకులు, పక్కకు ఆయుధాలు ఉంటున్నాయి, ట్రక్కులు ఉంటున్నాయి. ఇది ఇరాన్ యొక్క అండర్ గ్రౌండ్ నగరం. ఈ అండర్ గ్రౌండ్ నగరం ఇరాన్ ఎందుకు నిర్మించింది అంటే, ఇరాన్కు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికాతోటి వైరం కారణంగా ఇరాన్ పైన అమెరికా B-2 బాంబర్లు వేసే పరిస్థితి ఉంది. B-2 బాంబర్లు అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు. ఒక అణుబాంబు కంటే ఎక్కువ ప్రమాదం, అది అణుబాంబు కాకపోవచ్చు కానీ అణుబాంబు కంటే ఎక్కువ ప్రమాదం ఉన్నటువంటి B-2 బాంబర్లను ఇరాన్ పైన వేసే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకునే శక్తి సామర్థ్యాలు మాకున్నాయని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఇరాన్ ఈ రకంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. దీంట్లో మనం గమనించినట్టయితే ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరు వాళ్ళ సైనిక దళాధిపతి హుస్సేని బుఖేరి అయితే, ఇంకొకరు వాళ్ళు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ అమీర్ అలీ ఉన్నారు. వీళ్ళిద్దరూ వెనుక అభివాదం చేస్తూ ఆ క్షిపణులను చూపిస్తున్నారు. ఆ క్షిపణులు ఏమేంటి అంటే ఎమాద్, సెజిల్, ఖాదర్, ఖైబర్ షెఖాన్, హజ్కోని. ఈ రకంగా అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో ఉన్న క్షిపణులు మాకున్నాయని చెప్పి ప్రపంచానికి, అంటే ప్రపంచానికన్నా ఎక్కువగా అమెరికాకు చూపించాలనే ఉద్దేశంతో ఇరాన్ ఈ రకంగా చేసింది. ఈ వీడియోలో అసలు ఈ పరిస్థితి ఏంది, వీటికి సంబంధించిన విషయం ఏందని మనం గమనిస్తే, ఇది ఇరాన్ యొక్క భౌగోళిక స్వరూపం. ఇరాన్కు అటుపక్కకు ఇరాక్ ఉంటుంది, ఇటు సౌదీ అరేబియా ఉంటుంది, ఇటు ఖతర్ ఉంటుంది, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ఉంటుంది, ఇటు ఒమన్ ఉంటుంది, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, బాకు. ఈ రకంగా వీటన్నిటి బార్డర్స్ తోటి ఇరాన్ దేశం ఉన్నది. అసలు ఇరాన్ దేశం ఇప్పుడు అమెరికాకు ఎందుకు శత్రువుగా మారింది? ప్రపంచాన్ని మేమే శాసిస్తాం, ప్రపంచానికి మేమే పెద్దన్నలమన్న అమెరికాతోటి ఒకప్పుడు మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్ ఇప్పుడు శత్రు దేశంగా మారిపోయింది. ఎప్పుడైతే మనిషికి బలం ఎట్లానేదో ఆ బలహీనతనే బలం అవుతుందో, ఇది కూడా అంతే పరిస్థితి ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలను వాడుకొని వదిలేసి మళ్ళీ వాటి మీద బెదిరించే పరిస్థితి అమెరికాకు ఉంటుంది. ఇరాన్ కూడా నేడు అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. మరి ఇరాన్ చేసిన తప్పేంది అని అనుకుంటే, మనం రోజు పేపర్లలో కొన్ని పేర్లు చూస్తుంటాం, హిజ్బుల్లా అని, హమాస్ అని, హౌతీ అని. ఈ హిజ్బుల్లాస్ కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, వీరు తీవ్రవాదులుగా ఉన్నారు. వీళ్ళు తీవ్రవాదుల దగ్గరికి క్షిపణులు వచ్చినాయి.
అత్యంత అధునాతనమైన ఆయుధాలు వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకల మీద కూడా క్షిపణుల దాడి చేస్తున్నారు. నౌక రవాణాకు కావచ్చు, అంతర్జాతీయ సంబంధాలకు కావచ్చు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమెరికా మీద దాడి చేస్తూ, అమెరికా నౌకల మీద దాడులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, బెదిరిస్తూ అనేక రకాల దుశ్చర్యలకు పాల్పడుతున్న సంస్థలు హౌతీ. అది యమన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదుల లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తున్నామని చెప్పేసి అమెరికా చెప్తుంది. అసలు హౌతీలు ఏంది, హమాస్ ఏంది, హిజ్బుల్లాలు ఏంది అని మనం గమనిస్తే పశ్చిమాసియా అంటే ఈ పశ్చిమాసియా ప్రాంతంలో అల్లకల్లోలంగా ఇప్పుడు పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ సుఖంగా లేదు, ఇరాన్ ఇబ్బందిగానే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇరాక్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. ఆఫ్ఘనిస్తాన్ దుశ్చర్యలే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అనేక రకాల తీవ్రవాద సంస్థలే ఉన్నాయి. ఇప్పుడు తాలిబానే అది పరిపాలిస్తుంది. పాకిస్తాన్లో కూడా మనం గమనించినట్టయితే బెలూచిస్తాన్ రెవల్యూషనరీ ఆర్మీ అని చెప్పేసి అదొక సపరేట్ దేశంగా కావాలేమో కానీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మనం రీసెంట్గా అక్కడ సైన్యం మీద దాడి చేస్తే 50-60 మంది చనిపోయినారు. ఇది మొత్తం కూడా అనిశ్చితికి కారణం అమెరికా అయినప్పటికీ ఇక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏంది అని అంటే వీటన్నిటికీ మూలంగా మనం ఇరాక్ను బూచిగా అమెరికా చూపిస్తుంది. అసలు ఇరాన్ చేసిన తప్పేంది, ఇరాన్ ఎందుకు ఇలా తయారైంది అని అంటే ఎప్పుడు కానీ ప్రపంచంలో ఆధిపత్యం ఒకటైతే, ఆధిపత్యాన్ని చూపించేది ఒకటైతే, ఇంకోటి సంపద కోసం. సంపద అనంటే గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల కోసం, ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న ఆధిపత్య ధోరణి కూడా దీనికి ఉంది. అమెరికా పెంచి పోషిస్తున్న తీవ్రవాద సంస్థలే నేడు అమెరికాకే ప్రమాదంగా మారింది. కాబట్టి అమెరికా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నది, అది యుద్ధం చేయాలి ఇరాన్ మీద. ఇరాన్ మీద యుద్ధం చేయాలని అంటే ఇరాన్కు పక్కకే, అంటే దాదాపు పక్కకు అనేది ఏం లేదు, కొంచెం దూరంగా సేఫ్టీగా అమెరికాకు ఒక సైనిక స్థానం ఉంది. డిగో గార్షియా అనే ద్వీపం, ఆ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపం డిగో గార్షియా. ఆ డిగో గార్షియా సైనిక స్థావరంలో ఈ B-2 బాంబర్లు కావచ్చు వీటన్నిటిని తెచ్చి మోహరించి పెట్టింది అమెరికా. ఎందుకు అని అనుకుంటే ఇరాన్ పైన యుద్ధం చేయడం కోసమే. ఇరాన్కు ఒక అల్టిమేటం జారీ చేసింది, మీరు అణు ఒప్పందంలో చేరాలి, 2 నెలల్లోపు చేరకపోతే మేము యుద్ధం చేస్తామని చెప్తుంది. దీనికి ఇంకో కారణం ఏం చెప్తుంది, హౌతీ అనే తీవ్రవాద సంస్థల్ని మీరు పెంచి పోషిస్తున్నారు కాబట్టి, అది ప్రమాదంగా మారింది కాబట్టి అది మార్చుకోవాలి, లేకపోతే యుద్ధం చేస్తామని చెప్తుంది. అసలు అణు ఒప్పందంలో భాగంగా ఇరాన్ చేరదా అంటే ఇరాన్ మేము చేరము, మేము కూడా రెడీగానే ఉన్నాం యుద్ధానికి, కానీ ఇరాన్ కూడా దానిలో భాగంగా ఈ భూగర్భ నగరాన్ని మనకు ప్రపంచానికి చూపించడం జరిగింది. అసలు అమెరికా ఈ పరిస్థితి ఎందుకుంది, ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చిండో అప్పుడు అమెరికా ధోరణి మారిపోయింది. ఒక సైకో, ఒక ఉన్మాది, ఒక డిక్టేటర్, ఒక పిచ్చి తుగ్లక్, ఇవన్నీ కలిపితే ట్రంప్. ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఆ దేశాన్ని అస్థిరపరచడమే కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ అస్థిరపరిచే ఒక వికృత ప్రయోగం, విష ప్రయోగం చేస్తున్నటువంటి వ్యక్తి ట్రంప్. ట్రంప్ కారణంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పరిస్థితి, లేకపోతే రష్యా యుక్రెయిన్ మధ్య కావచ్చు, ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా అనేక రకాల యుద్ధాలకు దారితీసే పరిస్థితి నేడు ప్రపంచంలో అగమ్య గోచరంగా తయారైంది. దానికి కారణం అమెరికా. మనం ఈ భూగర్భ నగరం మనం చూసినట్టయితే ఇక అండర్ గ్రౌండ్ సిటీ గురించి మాట్లాడదాం. ఈ అండర్ గ్రౌండ్ సిటీస్ ఎందుకు నిర్మిస్తుంది, అంటే మనం ఇరాన్ గురించి, ఇరాన్ అమెరికా సంబంధాల గురించి, అసలు అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించాల్సిన విషయం గురించి మాట్లాడినప్పుడు మిగతా విషయాలు ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ గురించి చెప్దాం. అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఇరాన్కు ఉంది. ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, చిన్న దేశాలైనా కానీ వాటికి సైనిక సామర్థ్యం బాగుంటుంది. వాళ్ళు ఈ క్షిపణి దాడులు అంటే వాటి రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 2000 కిలోమీటర్ల దాకా కూడా క్షిపణులు పోయే రేంజ్ ఉంది. అది మా శక్తి అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పడం కోసము ఈ క్షిపణులను చూపించడమే కాదు, క్షిపణులతో పాటు ఈ అండర్ గ్రౌండ్ నగరాన్ని చూపించి బయటకు విడుదల చేసింది బయట ప్రపంచానికి. అసలు ఎందుకు అని అంటే వీళ్ళు వెల్ ప్రిపేర్గా ఉన్నారు. మనం ఎట్లయితే స్టార్టింగ్లో ఆదిత్య 360 అని చెప్పుకున్నామో అదే రకంగా క్షిపణులు ధ్వంసం కాకుండా అండర్ గ్రౌండ్లో 500 మీటర్ల లోతులో పెట్టుకుంటే 500 మీటర్లని వాళ్ళు చెప్పారు, కానీ ఇంకా లోతుల్నే ఆ నగరం నిర్మించబడ్డది. ఆ నగరానికి ఏ రాడార్లకు దొరకాయి. క్షిపణులు దాడి చేసినా, వేరే దేశం దాడి చేసినా అది ధ్వంసం కాకుండా అండర్ గ్రౌండ్లో భద్రంగా క్షిపణులు మాకున్నాయని ఒకటైతే, రేపటికల్లా యుద్ధం జరిగితే ప్రజలందరూ ఇబ్బంది కాకుండా ప్రజలను కూడా అండర్ గ్రౌండ్ టన్నెల్స్కి, అండర్ గ్రౌండ్ సిటీస్కి తీసుకుపోయి అక్కడ కొన్ని రోజులు యుద్ధ వాతావరణం ముగిసేదాకా ఉంచాలనే ఉద్దేశంతో ఈ అండర్ గ్రౌండ్ సిటీస్ని ఇజ్రాయెల్ నిర్మించింది. ఇదొకటైతే, ఇదేమో మిసైల్కి సంబంధించిన నగరం అయితే వాటి సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటివి చాలా ప్రదేశాల్లో
అంటే కామన్గా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించాల్సినప్పుడు ఏమవుతుంది అని అంటే వాటర్ సోర్స్ అధికంగా వస్తే అది కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఎడారి వైపు ఉండి, ఎడారి భాగం వైపు ఉండి, ఎటువంటి వాటర్ సోర్స్ లేకుండా చెలిమేల ప్రభావం ఉండి వాటికి రాకుండా ఉండి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్న దగ్గరనే ఇవి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించినాయి. కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో అయితే చాలా లోతుగా నిర్మించింది. ఈ రకంగా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించి ఒక అద్భుతమైన టెక్నాలజీని ప్రపంచానికి చూపించినటువంటి ఇరాన్ ప్రపంచాన్ని కాదు, అమెరికాకు కాదు, ప్రపంచానికి కూడా తమ శక్తిని చూపిస్తున్నామని చెప్పేసి చెప్పుకునే వీడియోనే ఈ వీడియో. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం అనేది ప్రపంచానికి మంచిది కాదు. ప్రపంచానికి శాంతి వాతావరణం ఉన్నప్పుడే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సంబంధాలు బాగుంటాయి, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు బాగుంటాయి. ఒకటే కనుక యుద్ధం జరిగితే అక్కడ దేశ పౌరులు చనిపోతారు, సైనికులు చనిపోతారు, ఆస్తులు ధ్వంసం అవుతాయి, దేశాలకు మధ్య సంబంధాలు తెగిపోతాయి. ఈ రకంగా ప్రపంచం అంతా అస్థిరపడే పరిస్థితి ఉంది. గ్లోబలైజేషన్లో పక్కిళ్ళు అంటుకుంటే మనకేంది అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ అంటుకున్న నిప్పు మన ఇంటి వరకు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే మనం ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకోవాలి, ఈ తీవ్రవాదం అంతరించాలి, ఒక సహృద్భావమైన వాతావరణంలో ప్రపంచ శాంతి ఉండాలని మనం కోరుకుందాం.